Step into Value Zone. Hypermart. Button. హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, చాలామంది లైవ్లో అఫర్మేషన్ చేయించండి అని అడుగుతూ ఉన్నారనమాట. వాళ్ళ కోసం ఏదైనా ఈరోజు చేయించబోతున్నారా యాక్టివిటీ ఏదైనా? ఎస్ అండి విరాట్ గారు. అఫర్మేషన్ గురించి మనం చేసే ముందు ఒక సీక్రెట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ సీక్రెట్ ఏంటి అంటే అఫర్మేషన్ నిజంగా వర్కౌట్ అవుతుందా, ఎలా వర్కౌట్ అవుతుంది, వాళ్ళ కోసం ఈరోజు లైవ్ ఛాలెంజ్ ఇవ్వబోతున్నారు ఇక్కడ. సో లైవ్ ఛాలెంజ్ అంటే నేను మీ చేత చేపిస్తాను. ఓకే విరాట్ గారు, మీ చేత మీరు రెడీగా ఉండాలి. సో ఏం చేద్దామండి విరాట్ గారు, దేనిపైన మనం అఫర్మేషన్ చేద్దాం చెప్పండి. లైఫ్ సార్, లైఫ్లో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే రైట్. ప్రొఫెషనల్ గాను, పర్సనల్ గాను, రిలేషన్షిప్ వైజ్ అన్ని రకాలుగా నేను నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు లెవెల్ 1లో ఉంటే లెవెల్ 2కి వెళ్ళాలి. ఓకే రైట్. ఏ అనే పొజిషన్ నుంచి సపోజ్ మీరు ఏ అనే పొజిషన్ కరెంట్ పొజిషన్ అయితే బి అనే పొజిషన్ డిజైర్డ్ పొజిషన్, అంటే మీరు కావాల్సినటువంటి పొజిషన్ మీరు వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే రైట్ అండి. ప్రతి ఒక్కరు మీరు కూడా వ్యూయర్స్ ఈ ఛాలెంజ్ మీరు తీసుకోండి. మీరు కామెంట్ సెక్షన్లో నేను ఏదైతే అఫర్మేషన్ చెప్తున్నానో దీన్ని మీరు చేస్తూ డన్ అని చాట్ బాక్స్లో మెసేజ్ చేయాలండి. ఓకే రైట్. మీరు అఫర్మేషన్ చేసేటప్పుడు నేను చూడండి కొన్ని రూల్స్ ఉంటాయండి. అఫర్మేషన్ చెప్పేటప్పుడు మనం ఏం అడగాలనుకున్నాం, ఎవరిని అడుగుతున్నాం ఇక్కడ, యూనివర్స్, విశ్వంతో మనం కనెక్ట్ అవుతూ అడగాలి. మెయిన్ థింగ్ ఈజ్ అఫర్మేషన్ చేసే ముందు పీస్ఫుల్ మైండ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. మామూలుగా అఫర్మేషన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. అందుకోసం 3 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాం. బ్రీత్ ఇన్ చేసరికి ఏమవుతుంది సార్, కొంచెం రిలాక్స్ అవుతారు. ఎప్పుడైనా సరే రిలాక్స్ అయిన తర్వాత మీరు అఫర్మేషన్ చేయండి, తొందరపడి చేయకూడదు. ఓకే రైట్ అండి. 3 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఒకసారి విరాట్ గారు ఐస్ క్లోజ్ చేసుకోండి. 1, నిండు గాలి తీసుకోండి, నిండుగా వదలండి గాలి. మళ్ళీ నిండుగా తీసుకోండి, మళ్ళీ వదలండి. మళ్ళీ నిండుగా తీసుకోండి, నిండుగా వదలండి. రైట్. రిలాక్స్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, రిలాక్స్. అయితే మనం కొంతమంది అంటారు, సార్ నేను ఒక 5 నిమిషాలు చేస్తారు, నాకు 6వ నిమిషానికి ఒక అద్భుతం చూడాలనుకుంటున్నాను. సో అలాంటి వారు కూడా మీరు అద్భుతాలు చూడొచ్చండి. బట్ నిదానంగా చేయండి. చూడండి, అఫర్మేషన్తో మీరు ఉరుకులో ప్రయాణంగా చేయొద్దండి. మన సబ్జెక్ట్లో అడావుడు లేదు, కంగారు లేదు, నిదానమే ప్రధానం అన్నట్టుగా అఫర్మేషన్ స్లోగా మీరు పర్ఫెక్ట్ చేసి చూడండి. ఒక మ్యాజిక్స్ అనేది జరుగుతాయండి. ఇక నుంచి మనం 300 episodes ముందు ఒక లెక్క, 300 episodes తర్వాత ఒక లెక్క అన్నట్టుగా మొత్తం సిస్టమ్ అంతా మారిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ అనేది వచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు నేను అఫర్మేషన్ అనేది మీతో చేపిస్తాను. నిదానంగా చేయండి. వ్యూయర్స్ మీరు కూడా రెడీగా ఉండండి. ఐస్ క్లోజ్ చేసుకోండి విరాట్ గారు. రిలాక్స్ కూర్చోండి, చాలా రిలాక్స్గా ఉండండి. రైట్. మీ ఏదైతే నెక్స్ట్ లెవెల్ అని పొజిషన్ ఉందో మీరు కూడా వ్యూయర్స్ మీరు కూడా మీ మనసు ఐస్ క్లోజ్ చేసుకొని మీ మనసులో ఊహించుకోండి. ఆ పొజిషన్ నేను ఏదైతే అనుకున్నానో ఆ పొజిషన్కు నేను నెక్స్ట్ లెవెల్కు చేరినందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 1, 2, సెకండ్ టైం ఐఎమ్ రిపీటింగ్. ఐస్ క్లోజ్ చేసుకోండి. మీరు ఏ పొజిషన్కి అయితే చేరాలనుకున్నారో ఆ పొజిషన్ చేరినందుకు చూడండి, అఫర్మేషన్ విత్ విజువలేషన్ 2 వస్తున్నాయండి. ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకొని నేను ఏదైతే పొజిషన్కు చేరాలనుకున్నానో ఆ పొజిషన్కు చేరినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సెకండ్ టైం. థర్డ్ టైం మీరు పొజిషన్ అనుకున్నారు కదా, ఆ పొజిషన్కి రీచ్ అయినందుకు లేదా మీరు ఏదైతే అనుకున్నారో అది సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థర్డ్ టైం రిపీట్. నెక్స్ట్ ఫోర్త్ టైం రిపీట్. వ్యూయర్స్ మీరు కూడా చేస్తూ ఉండండి. లైవ్లో చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫిఫ్త్ టైం రిపీట్. నేను అనుకున్నది జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సిక్స్త్, నేను కళ్ళగన్నది ఏదైతే ఇల్లుందో సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సెవెంత్ టైం రిపీట్. మీరు ఏదైతే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ పొజిషన్ మీరు అనుకున్నారో అది మీరు రీచ్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎయిత్ టైం రిపీట్ విత్ ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్. రిపీట్. ఎయిత్ టైం రిపీట్. నైన్త్ టైం రిపీట్. నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నందుకు ఏదైతే మీ పొజిషన్ అందుకున్నా ఆ పొజిషన్లో మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు భావించండి, విశ్వానికి కృతజ్ఞతలు. 10th టైం రిపీట్. లోపల నుంచి రానివ్వండి ఆ ఫీలింగ్ను, ఆ వైబ్రేషన్ తీసుకురండి. ఏ పొజిషన్ అయితే మీరు అనుకున్నారో ఆ పొజిషన్లో మీరు రీచ్ అయినందుకు అది సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లాస్ట్ వన్ 11th టైం. చాలా పీస్ఫుల్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, రిలాక్స్ మూమెంట్ నుంచి థాట్ రిలీజ్ చేశారు. నేను ఏదైతే అనుకున్నానో ఏ పొజిషన్ అయితే అనుకున్నానో హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటిదో అది నేను పొందినందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ టు ద యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ గెటింగ్ రిలాక్స్.
ఎలా అనిపించింది వ్యూవర్స్? మీరు మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా అనిపించిందండి విరాట్ గారు? బాగుంది సార్. ఎప్పుడు మీ చేత చేయించే ఏమంటారు వాటిని, మెడిటేషన్స్ కానీ లేకపోతే మీరు చేయించే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా అందరూ చేయించడానికి ఓన్లీ క్లాసెస్ అనే మాధ్యమాలు ఉన్నాయి. నాకు మాత్రం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ ఏంటి సార్, మ్యాజిక్కా లేకపోతే ఏంటది, రహస్యం ఏంటి చెప్తారు? ఈ రహస్యాలని ఇక్కడ నుంచి మొత్తం అన్ని రహస్యాలన్నీ బట్టబయలుగా మొత్తం ఈ రహస్యాల సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రహస్యం ఏం జరుగుతుందంటే చూడండి, అఫర్మేషన్ చేస్తుండగా ధృవీకరించుకుంటూ, అంటే మీకు ఏది కావాలో మీరు అలా అయినట్టుగా మీ మనోశక్తితో మీ మనసులో సంకల్పిస్తున్నారు కాబట్టి ఆలోచన తరంగాలు అనేది బయటికి వెళ్తుంటాయండి. ఎప్పుడైతే థాట్స్ వేవ్స్ కనుక బయటికి వెళ్తున్నాయో అలా వెళ్తూ ఏమవుతాయంటే అవన్నీ కూడా రియాలిటీగా భౌతిక రూపంలో వస్తాయండి. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఇదే చెప్తుంది. ప్రతి థాట్, ప్రతి ఆలోచన శక్తివంతమైనది. మీరు ఎక్కువసార్లు కనుక రిపీట్ చేయగలిగితే, అది ఆల్రెడీ అయినట్టుగా మీరు భావించగలిగితే, ఆల్రెడీ మీ సొంతమైనట్టుగా మీరు ఎప్పుడైతే మీకు అది సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయగలిగితే ఇన్నర్ సెల్ఫ్ను, డెఫినెట్గా అది మీ చేతిలో ఉంటుందండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. సో వర్క్షాప్స్లో కూడా చేయిస్తుంటారా సార్? ఏ విధంగా ఉంటుంది? ఎస్, దీనికోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో అసలు ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ అవుతున్నారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్? నేనేమంటానంటే పిల్లర్స్ స్ట్రెంత్ ఉండాలండి విరాట్ గారు. పిల్లర్స్ స్ట్రెంత్ కానంత వరకు ఎంత అందమైన భవంతి కట్టినా దాని ఇస్ నో యూజ్. సో ఫస్ట్ ఏం చేయాలి విరాట్ గారు? పిల్లర్స్ స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ పిల్లర్స్ స్ట్రెంత్ కోసమే మనకు ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. సో అందమైన భవంతి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ అట్లీస్ట్ బేసిక్గా ఏముండాలి? పిల్లర్స్ స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఆ పిల్లర్స్ని ఎట్లయితే స్ట్రాంగ్ చేసుకోవాలో మన క్లాస్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికోసం మనకు ఓకే, నేను చెప్పినట్టుగా ఫ్రైడే ఈవినింగ్ 7 PM క్లాస్ ఉంటుంది. దాని క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే ఈజీ అండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంట్లోనే ఉంటూ హాయిగా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ అయినా క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా పర్సనల్ ఇష్యూస్ గురించి అడగాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుందండి సబ్జెక్ట్ అయితే విరాట్ గారు. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఈ క్లాస్ అనేది, ఈ వర్క్షాప్ చాలామందికి రీచ్ అవ్వాలని, ముఖ్యంగా ఈ అఫర్మేషన్ది మీరు ఏదైతే చేయించారో ప్రాసెస్, ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయమని నేనైతే చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, అండ్ ఎందుకు అంటే మన విజువలైజేషన్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు సార్. ఇక్కడ పలికినంత ఈజీ కాదు. చాలామంది చేసిన వాళ్ళకి రిజల్ట్ ఏంటో చూసే ఉన్నాము. ఈవెన్ నా చేత కూడా చేయించారు కాబట్టి నాకు వచ్చిన రిజల్ట్స్ నాకు తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నాను. విజువలైజేషన్ అనే ప్రాసెస్ మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తూ ఉంటుంది అండ్ రియాలిటీకి దగ్గరగా తీసుకెళ్తూ ఉంటుంది. ఇదేమీ పగటికలు ఆ టైప్లో కాకుండా నా గోల్కి దగ్గర చేస్తూ ఇంకా ఎంత బెటర్ లైఫ్ ఉంది, ఇంకా ఎంత మంచి లైఫ్ ఉంది, నేను ఇప్పటివరకు జీవించిన జస్ట్ స్మాల్, నేను ఇంకా ఎంతో ఎక్స్ప్లోర్ చేయొచ్చు లైఫ్లో. ఒక హ్యాపీ లైఫ్ కానీ, లేకపోతే ఒక రిచ్ లైఫ్ అనేది కానీ, లేకపోతే మన మైండ్ సెట్ అనేది మారడానికి ఇది ఒక మంచి ప్రాసెస్. ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ లైఫ్ కోచింగ్లో మీరు ఎలాగో ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.